నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం చూసుకుంటే గల్ఫ్ అరబ్ ప్రాంతంలో అయితే యుద్ధ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ యొక్క యుద్ధ వాతావరణం, యుద్ధాలు ఏవైతే ఉన్నాయో అవి చమురు ధరలపైన ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పి నిపుణులు తెలుపుతూ ఉన్నారు. అలాగే ఇజ్రాయిల్ మరియు ఇరాన్ మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం ఏదైతే ఉందో అది కువైట్ మరియు ఇతర అరబ్ దేశాలకు వరంగా మారనుందని చెప్పేసి నిపుణులు తెలుపుతూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే ఇరాన్ చమురు క్షేత్రాలపైన సైనికంగా దెబ్బతీస్తే కువైట్ మరియు అరబ్ దేశాలు చమురు ధరలను పెంచే అవకాశం ఉందని చెప్పి, ఇది ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది చమురు ధరలు బ్యారెల్కు $20 పెరుగుతాయని చెప్పేసి తాజా నివేదిక అంచనా వేసింది. అలాగే సౌదీ ఎకానమీ మరియు ఎనర్జీ కమిటీ మాజీ సభ్యుడు ఫహద్ బిన్ జూమా గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఈ అంచనాలు ఖచ్చితమైనవి కాదని భావించారు. అలాగే యుద్ధం ప్రస్తుతం జరిగిన వెంటనే చమురు ధరల్లో పెరుగుదల సంభవిస్తూ ఉందని చెప్పి ధరలు బ్యారెల్కు $90 నుంచి $100 చేరుకోవచ్చని చెప్పి ఆయన సూచించారు. ఎందుకంటే ఇరాన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అలాగే ఇరాన్ చమురు క్షేత్రాలపైన దాడి చేస్తే గాని అవి పాక్షికంగా మరియు లేకపోతే పూర్తిగా దెబ్బతినడంతో అక్కడ మళ్ళా పనులు తిరిగి ప్రారంభమయ్యేంత వరకు ప్రపంచంలోని అన్ని దేశాల మీద ఈ యొక్క ప్రభావం పడుతూ ఉందని చెప్పి, చమురు ధరలపైన భౌగోళిక రాజకీయ సంబే ప్రభావం చాలా నెలలు కాకుండా వారాలు లేదా 1 నెల పాటు తాత్కాలికంగా ఉంటుందని చెప్పి, కొద్ది కాలం తర్వాత ఒపెక్ మరియు ఇతరుల నుంచి ఉత్పత్తి పెరిగే అవకాశం ఉందని చెప్పి ఆయన వివరించారు. ప్రస్తుతం ఏది ఏమైనా సరే కానీ ఇజ్రాయిల్ దేశం గాని ఇరాన్ దేశం మీద పెద్ద దాడికి గాని ప్రయత్నిస్తే చమురు క్షేత్రాలపైన, అలాగే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కూడా చమురు మెయిన్ కాబట్టి వాటిపైన దాడి చేస్తే గాని ఇరాన్ చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అది ప్రపంచ దేశాల మీద ప్రభావం చూపుతూ ఉంది కాబట్టి అప్పుడు కువైట్ మరియు అరబ్ దేశాలు చమురును ఉత్పత్తి చేసే దేశాలు ఏవైతే ఉన్నాయో అవి ధరలు పెంచి వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థను, వాళ్ళ యొక్క ఖజానాను నింపుకునేందుకు ప్రయత్నం చేస్తాయని చెప్పి నిపుణులు తెలుపుతూ ఉన్నారు. యుద్ధం రాకుండా ఉండాలని చెప్పి మనం ఆ యొక్క భగవంతుని కోరుకుందామన్నా ఈ యొక్క యుద్ధాల వల్ల వేల మంది, లక్షల మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.